వేడి పకోడీ అయితే పిల్లలు తింటారు, నేను కూడా తింటానండి. క్యాబేజీ పకోడీ మీరు ఎప్పుడైనా చేసిండ్రా? చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, మస్తున్నది. సూపర్ ఉన్నదండి. బాయ్ అండి. హలో అండి. ముసురు పెడుతుంది, పిల్లలు అయితే ఏదన్నా వేడివేడిగా తింటే మంచిగా ఉండమ్మా అంటారు. నేనైతే క్యాబేజ్ పకోడీ చేద్దామనుకుంటాను. ఇప్పుడు పొద్దుటి నుంచి ఇదే వర్షం చూడండి ఎట్లా కొడుతుందో. మాకైతే ఇక్కడ మా ఏరియాకైతే బాగా పడుతుంది, చల్లగా ఉన్నది. పెద్దలు రగ్గులు కప్పుకొని పండితేట చల్లొస్తుంది. వర్షం అయితే బాగానే కొడుతుంది. క్యాబేజ్ అయితే కట్ చేసిన, టేస్ట్ కోసం కొన్ని పచ్చిమిర్చి కట్ చేస్తా. పచ్చిమిర్చి అయితే కట్ చేసిన, కొంచెం అల్లం పేస్టు, కొంచెం ధనియాల పౌడరు, ఒక చెంచాన్నర మందం వేసిన, ఒక చిటికెడు అంతా తినే సోడా, వంట సోడా, కొంచెం ఉప్పు సరిపడా. అంతా ఫస్ట్ క్యాబేజీకి పట్టించి తర్వాత శనగపిండి కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెం శనగపిండి కలుపుకోవాలి, కొంచెం కొంచెం చల్లుకుంటా. శనగపిండి వేసుకొని అంతా మంచిగా పిసికిన. నీళ్ళు పట్టడానికి నీళ్ళు పట్టడానికి స్కెచ్లు పెళ్ళతో అంతా రాసుకున్నారు. ఇదే కరివేపాకు, పిల్లలకి ఇట్లా వర్షం కొట్టంగా ఇంట్లో వేడి వేడిది ఏదన్నా చేసి పెడితే సంతోషించుతారు పాపం. ఏదో ఒకటి కావాలని పొద్దుటి నుంచి దండాడతాను మా పిల్లలు అయితే. ఇక ఏం చేయాలని ఆలోచన అయితే క్యాబేజీ ఉండి క్యాబేజీ తోటి అయితే పకోడీ చేసిన. బాయ్ అండి. హలో అండి. ముసురు పెడుతుంది, పిల్లలు అయితే ఏదన్నా వేడివేడిగా తింటే మంచిగా ఉండమ్మా అంటారు. నేనైతే క్యాబేజ్ పకోడీ చేద్దామనుకుంటాను. ఇప్పుడు పొద్దుటి నుంచి ఇదే వర్షం చూడండి ఎట్లా కొడుతుందో. మాకైతే ఇక్కడ మా ఏరియాకైతే బాగా పడుతుంది, చల్లగా ఉన్నది. పెద్దలు రగ్గులు కప్పుకొని పండితేట చల్లొస్తుంది. వర్షం అయితే బాగానే కొడుతుంది. క్యాబేజీ అయితే కట్ చేసిన, టేస్ట్ కోసం కొన్ని పచ్చిమిర్చి కట్ చేస్తా.
పచ్చిమిర్చి అయితే కట్ చేసిన, కొంచెం అల్లం పేస్టు, కొంచెం ధనియాల పౌడరు, ఒక చెంచాన్నర మందం వేసిన, ఒక చిటికెడు అంతా తినే సోడా, వంట సోడా, కొంచెం ఉప్పు సరిపడా. ఇదంతా ఫస్ట్ క్యాబేజీకి పట్టించి తర్వాత శనగపిండి కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెం శనగపిండి కలుపుకోవాలి, కొంచెం కొంచెం చల్లుకుంటా. శనగపిండి వేసుకొని అంతా మంచిగా పిసికిన. ब्राइटनेस फुल करो, ब्राइटनेस నీళ్ళు పట్టడానికి లేదు, నీళ్ళు పట్టడానికి పంపు పట్టడానికి లేదు. స్కెచ్లు పెన్నులతో అంతా రాసుకున్నాడు. ఇదే కరివేపాకు, పిల్లలకి ఇట్లా వర్షం కొట్టంగా ఇంట్లో వేడి వేడిది ఏదన్నా చేసి పెడితే సంతోషించుతారు పాపం. ఏదో ఒకటి కావాలని పొద్దుటి నుంచి దండాడతాను మా పిల్లలు అయితే. ఇక ఏం చేయాలని ఆలోచన అయితే క్యాబేజీ ఉండి, క్యాబేజీ తోటి అయితే పకోడీ చేసిన. బాయ్ అండి.